అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dana Collection 235. సో ఇది వచ్చేసరికి హెయిర్ క్లిప్ మేకింగ్ అనమాట, పార్ట్ 4. సో మనం ఏవైతే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ చేస్తున్నామో పార్ట్ 1 పార్ట్ 2 అలాగా, సో ఇది పార్ట్ 4 అనమాట, హెయిర్ క్లిప్. సో ఇది ఎలా మేక్ చేయాలో క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన మనకి హెయిర్ క్లిప్స్ అనమాట. నేను ఈ టైప్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి జర్దూసి, మనకి లైనింగ్ ఇచ్చుకోవడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసరికి డ్రాప్ వైట్. సో ఇది స్టోన్ చైన్ అనమాట. సో ఇవి పైప్స్. ఇవి వచ్చేసరికి మనకు తెలిసిందే షుగర్ బీట్స్. సో ఇవి క్లిప్ స్టోన్స్ అనమాట, బ్లూ కలర్వి క్లిప్ స్టోన్స్. సో ఇవి వచ్చేసరికి డ్రాప్స్ ఒక 3 టైప్ తీసుకున్నాను. సో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది వచ్చేసరికి వైట్ పేపర్, OHP షీట్. సో ఈ 2 అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు బటర్ఫ్లై క్లిప్ మేకింగ్ అనేది చూపించబోతున్నాను. సో ఈ బటర్ఫ్లై అనేది ఎలా డ్రా చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సో పైన ఒక రౌండ్ పెట్టి, సో 2 ఐస్ లాగా పెట్టేసి కింద బాడీ షేప్ అనేది ఇవ్వాలి. సో ఇవి వచ్చేసరికి మనకి వింగ్స్. సో ఈ విధంగా నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఒకసారి మీరు ట్రై చేయండి. సో 1 టైం అనేది ట్రై చేస్తే సెకండ్ టైం ఈజీగా వచ్చేస్తుంది. సో 2 సైడ్న వింగ్స్ ఇలా అనేది ఇచ్చాను పైన. సో కింద నార్మల్గానే పెట్టేశాను. సో ఇలా 4 వింగ్స్ అయితే వస్తాయి అన్నమాట, 4 రెక్కల్లాగా. సో ముందల అయితే ఇలా 2 డ్రాప్స్ లాగా పెట్టేశాను. సో ఇది అనమాట, డ్రా అయితే చేశాను. సో ఇది B7000 గ్లూ అనమాట. మనకి OHP షీట్ పైన వర్క్ డ్రా చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో కింద నార్మల్ వైట్ పేపర్ పైన మనం డ్రా చేసుకున్నాం కదా బటర్ఫ్లై, సో అది పెట్టేసి దానిపైన OHP షీట్ పెట్టాక సో మనకి ఈ డిజైన్ అనేది OHP షీట్ పైన క్లియర్గా కనిపిస్తుంది. సో దీనిపైన వర్క్ చేయాలన్నమాట మనం. సో ఈ లైన్ ఏదైతే ఉందో బ్లూ లైన్, సో ఇదంతా B7000 గ్లూ అయితే నేను నింపేశాను అనమాట. లైనింగ్ మొత్తం వేశాను. సో కొంచెం ఒక 1 మినిట్ అలా డ్రై అయిన తర్వాత సో దీనిపైన జర్దూసీని అనేది స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్లూ లైనింగ్ మొత్తం అనేది ఈ జర్దూసీనే స్టిక్ చేసుకుంటూ వెళ్తే సో బటర్ఫ్లై అవుట్ లైనింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ OHP షీట్ పైన మనకి ఫాస్ట్గా అంటే ఈ B7000 గ్లూ వేసేసుకున్న తర్వాతే మనము ఏవైనా కుందన్స్ అయినా జర్దూసి అయినా వెంటనే స్టిక్ చేసేస్తే సో కొంచెం అనేది స్టిక్ అవ్వడానికి లేట్ పడుతుంది అనమాట. సో కొంచెం ఒక 1 మినిట్ ట్రై అయిన తర్వాత మనము సో ఈ కుందన్స్ కానీ జర్దూసిని కానీ స్టిక్ చేస్తే సో అవి మనకి పక్కకు వెళ్ళకుండా సో మనం ఎక్కడైతే స్టిక్ చేస్తున్నామో అక్కడి నుంచి అనేది లైనింగ్ ఉంటుందన్నమాట. సో నీట్గా ఉంటుంది మనం స్టిక్ చేసేది. సో ఈ విధంగా బటర్ఫ్లై మొత్తం నేను స్టిక్ చేయటం చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని మేకింగ్ వీడియోస్ అనేది మీకు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ మన ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అయితే ఆల్రెడీ వీడియోస్ పెట్టేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి పార్ట్ 4 అనమాట, క్లిప్ మేకింగ్. సో ఇంతకు ముందర పెట్టినవి అయితే మనకి కడా బ్యాంగిల్, సో ఇంకొక 2 వచ్చేసరికి మనకి స్టార్టింగ్ బిగినర్స్ చేసే థ్రెడ్ బ్యాంగిల్ సెట్స్ అనమాట. సో ఇంకా అనేది మనకి న్యూ వీడియోస్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ కూడా అనేది మీరు ఆన్ చేసుకున్నట్లయితే సో మీరు ప్రిపేర్ అవ్వడానికి బిగినర్స్ ఏవైతే ఉన్నారో సో వాళ్ళు మేక్ చేసే ముందల మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈ వీడియోస్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో అలాగే టిప్స్ కూడా ఉంటాయి. సో ఎలా స్టిక్ చేయాలి, ఏ విధంగా స్టిక్ చేయాలి, సో ఎలా అనేది యూజ్ చేయాలి, ఏవేవి ఉంటాయి, సో వాటి నేమ్స్ ఇవన్నీ కూడా మీకు చెప్తూ అండ్ క్లియర్గా ఉంటుంది వీడియో. ఏది అయినా మనం నేర్చుకోవడానికి మేకింగ్ చేయడానికి సో క్లియర్గా ఉంటుంది. సో చూసి ఈజీగా అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా సో ముందల ఇంకా రాకపోయే వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సో క్లియర్గా అనేది ఎలా మేక్ చేయాలి, ఏ విధంగా అనేది సో క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ వీడియోస్ అనేది వస్తాయి. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా అనేది అవుట్లైనింగ్ ఏదైతే ఉందో అది జర్దూసితో అనేది కంప్లీట్ చేసేయాలి. సో దీని లోపల ఇంకొక ప్రాసెస్ కూడా అనేది ఉంది. మనకి స్టోన్ చైన్ అనేది చూపించాం కదా, సో స్టోన్ చైన్ కూడా సో ఈ జర్దూసి లోపల అవుట్లైనింగ్ అనేది మనము కంప్లీట్ చేయాలన్నమాట. సో అది కూడా అనేది క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో స్టార్టింగ్ ఇదైతే మనము జర్దూసి అనేది స్టిక్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా అనేది చూపిస్తాను. సో ఈ విధంగా పైన కూడా అనేది మనము సో 2 లైనింగ్తో జర్దూసిని అనేది స్టిక్ చేయటం అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా నీట్గా అనేది కట్ చేసేసుకొని ఈ మొత్తం బటర్ఫ్లై మొత్తం ఎక్కడ బ్లూ కలర్ అని కనిపించకుండా సో మనం అనేది జర్దూసితో కంప్లీట్ చేసాం.
సో ఇప్పుడు లోపల లైనింగ్ అనేది B7000 గ్లూ అనేది వేసుకొని సో ఒక్క 1 మినిట్ అనేది డ్రై చేసిన తర్వాత మనకి ఈ అంటే ఈ లోపలే కాబట్టి సో అవుట్ లైనింగ్ అయితే మనం ఇచ్చేసాం కాబట్టి సో అంతగా డ్రై అవన అవసరం లేదు. వెంటనే అయినా కూడా మీరు స్టిక్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో లోపల కాబట్టి స్టిక్ చేసేది సో ఎందుకంటే ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి జద్దూసి మనం వెంటనే స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని స్టోన్ లైన్ అంటారు, స్టోన్ చైన్. సో ఇది అనేది యూజ్ చేస్తున్నాం మనం. సో దీని లోపల ఇంకొకటి బాల్ చైన్ కూడా ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా నచ్చితే ఏ కుందన్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఆ కుందన్స్తో మీరు మేక్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతోనే చేయాలని ఏమి ఉండదు. సో ఇవేమీ లేకపోయినా మామూలు ఏ కుందన్స్ ఉంటే ఆ కుందన్స్తో ఇలా డ్రా చేసుకుని లోపల అవుట్లైనింగ్ ఇచ్చుకుని ఇలా అనేది మీరు మేక్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది చూసారా లోపల జద్దూసి లోపల ఇంకొక లైన్ స్టోన్ చేతితో కంప్లీట్ చేసేసి సో 4 సైడ్న డ్రాప్ కుందన్స్ వైట్వి కొంచెం బిగ్ సైజ్వి నేను 4 సైడ్న 4 అనేది స్టిక్ చేసేసుకున్నాను. సో ఈ డ్రాప్ కుందన్ పైన ఒక లైనింగ్ అనేది తీసుకుని మనకి క్లిప్ స్టోన్స్ అనేది చూపించాను కదా, సో ఈ విధంగా అనమాట. సో క్లిప్ స్టోన్స్ అనేది ఒక 4 అనేది స్టిక్ చేసుకున్నాను పైన వింగ్కి. సో కి వాటికేమో 2 వరకు స్టిక్ చేసుకున్నాను. సో ఇటు సైడ్ కూడా అనేది 4 వరకు అనేది మనకి ఈ కుందన్స్ అనేది పడతాయి. స్టోన్ చైన్స్కి మనకి ఈ వీటికి చాలా లుక్ అనేది బాగుంటుంది అనమాట. క్లిప్ స్టోన్స్కి స్టోన్ చైన్కి లుక్ బాగా వస్తుంది. సో ఇవి యూజ్ చేయొచ్చు. సో మిడిల్లో కూడా మనము పెట్టిన డ్రాప్ ఉంది కదా, సో అది పెట్టే మనం కలర్ కుందని బట్టి అది కూడా షేడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి అందుకే థిక్ కలర్ బ్లూ కలర్ అనేది క్లిప్ స్టోన్ యూజ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 4 సైడ్న వింగ్స్ ఉన్నాయి కదా, ఆ 4 సైడ్న మనము ఒక్కొక్క క్లిప్ స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకున్నాము. సో అంటే లుక్ బాగొట్టడం కోసం సో ఈ విధంగా అనేది స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్లో మనం B7000 గ్లూ వేసేసుకొని సో పైప్స్ ఉంటాయి కదా, సో వాటితోనూ అలాగే మనకి షుగర్ బీట్స్ అనేది ఉన్నాయి కదా వాటితోనూ ఫిల్ చేసేస్తే సరిపోతుంది. ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. అంటే ఎక్కువ కుందన్స్ అనేది స్టిక్ చేసి ఇలా కాకుండా సో బిగినర్స్ మేకింగ్ చేసేవి కాబట్టి ఇవి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా. సో బిగినర్స్ ఏవైతే ఈజీగా చేసేసేటట్టు ఫాస్ట్గా అయిపోయేటట్టు సో మన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మొత్తం అయితే మిడిల్లో షుగర్ బీడ్స్ని స్టిక్ చేసేసాను. ఇక్కడ వచ్చేసరికి కొంచెం లుక్ బాగోవటం కోసం కొంచెం పైప్స్ అనేది యూజ్ చేశాను అనమాట. సో అవి కూడా గోల్డ్ కలర్వి. మీకు పైప్స్ కానీ సో ఈ బీడ్స్ కానీ కలర్ డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటాయి, పింక్ రెడ్ గ్రీన్ ఇలా. సో మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే సో ఆ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా కలర్స్ మోడల్స్ అనేది ఉంటాయి ఈ పైప్స్లో బీడ్స్లో. సో అవి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ థీమ్లో కావాలన్నా సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం పైప్ లైనింగ్ అనేది కొంచెం ఒక లైన్ వరకు అనేది 2 వింగ్స్కి కంప్లీట్ చేశాక దానిపైన మళ్ళీ మొత్తము షుగర్ బీడ్స్తో అనేది గ్యాప్స్ ఫిల్ చేసేయటం జరిగింది. సో అది కూడా చూపిస్తాను ఈ మధ్యలో. సో కొంచెం అనేది B7000 గ్లూ అనేది వేసేసి సో ఇందులో అనేది షుగర్ బీడ్స్ అనేది మనము ఫిల్ చేసేయడమే. సో ఇంతే సింపుల్గా అనేది మనము బటర్ఫ్లై క్లిప్ మేకింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు. సో ఈ విధంగా అనమాట. మనకి OHP షీట్ అనేది B7000 గ్లూ అనేది ఉంటే సో మనం చాలా మోడల్స్ అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. సో మన ఇయర్ రింగ్స్కి సంబంధించి ఏదైనా క్లిప్కి సంబంధించి సో బ్యాంగిల్కి సంబంధించి ఏవైనా OHP షీట్ ఈ B7000 గ్లూ ఉంటే సో కొంచెం ఎక్కువ డిజైన్స్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అనేది మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత సో పైన 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి నేను సో 3 mm రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కొంచెం అనేది గ్లూ వేసుకుని సో ఈ విధంగా ఇది మెరూన్ కలర్ కాఫీ కలర్ లాగా సో అంటే సో మెరూన్ కలర్లోనే ఉంది సో రౌండ్ కుందన్ అనేది. సో మీరు వైట్ అనేది యూజ్ చేయొచ్చు, సో డిఫరెంట్ కలర్ బ్లూ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్న స్టోన్ చైన్ ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అంటే సపరేట్గా అనేది తీసుకుని అవసరం. మీ దగ్గర మిగిలినవి మెటీరియల్ ఉంటాయి కదా, సో ఇది 1 క్లిప్పే కాబట్టి సో మీరు వాటితో కూడా ట్రై చేయొచ్చు. అంటే పర్టికులర్గా ఇవే కొని వీటితోనే చేయాలి బిగినర్స్ అనేది ఏమి ఉండదు. సో ఫస్ట్ ట్రై చేయడానికి కాబట్టి బిగినర్స్ ఏవి ఉంటే వాటితో అనేది ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా అనేది స్టిక్ చేసేసిన తర్వాత సో ఈ బటర్ఫ్లై OHP షీట్ అనేది మనకి పైకి కనిపిస్తుంది కదా, సో ఆ రిమైనింగ్ ఎక్సెస్ ఏదైతే OHP షీట్ ఉందో సో అది మొత్తం అనేది రిమూవ్ చేసేయాలి. సో ఈ సిజర్తో అనేది ఇట్లా రిమూవ్ చేసేస్తే దాని తర్వాత సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే
ఎక్సెస్ ఇంకా కొంచెం ఓహెచ్పి షీట్ ఏదైతే ఉందో సో అది మీరు కడ్డీ పెట్టి సో ఈ కొంచెం హీట్ చూపిస్తే అది అనేది మీకు మెల్ట్ అయిపోతుంది అనమాట. సో నీట్గా అనేది వచ్చేస్తుంది బటర్ఫ్లై ఈ విధంగా. సో తర్వాత క్లిప్ అనేది తీసుకుని మనం ఏదైతే క్లిప్ యూజ్ చేస్తున్నామో అది మీ దగ్గర ఓల్డ్ క్లిప్ ఉన్నా దానిపైన ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో అది న్యూ క్లిప్ లాగా కూడా మారుతుంది. సో B7000 గ్లూ అనేది ఉపయోగించి దీన్ని స్టిక్ చేసేసాను. సో చూడండి బటర్ఫ్లై మేకింగ్ అనేది మీ దగ్గర ఉన్న మెటీరియల్తో సో బిగినర్స్ అనేది ఇలా అనేది మేక్ చేసుకోవచ్చు. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే సో మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.